హలో సాయిరామ్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్, ఇప్పుడు ఎస్ఐపిస్ చాలా మంది చేస్తుంటారు. కానీ అందులో 1-2% మాత్రమే వెల్తీ అవుతారు. రీజన్ ఏమైండొచ్చు సార్? సో రీజన్ ఇస్ చాలా సింపుల్ అండి. డిఫరెంట్ థింకింగ్‌తో చేసే వాళ్ళు కొంచెం వెల్తీ అవుతారు. డిఫరెంట్ థింకింగ్ అంటే రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవాలి ఎస్ఐపి Okay. చేసేటప్పుడు కూడా. సో అసలు నార్మల్‌గా ఎస్ఐపి రియాలిటీని మనం చూస్తే కనుక, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు, జాబ్‌లో చేరాడు. అతనికి నేను అడ్వైజ్ ఇచ్చాను. బాబు నువ్వు 25 ఇయర్స్ పాటు 2000 రూపీస్‌తో స్టార్ట్ చేయి ఇప్పుడు. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక 5-10% ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళు. నీకు 50-55 వచ్చేసరికి 1 crore రూపీస్ కార్పస్ నీ దగ్గర ఉంటుంది. నువ్వు కోటీశ్వరుడు అవుతావు. వినడానికి అంతా బాగానే ఉంది. అతను కూడా నేను చెప్పిన అడ్వైజ్‌ని ఖచ్చితంగా పాటించాడు. బట్ నెక్స్ట్ 2050-55లో చూసుకుంటే ఆ 1 crore ఇప్పుడున్నంత వాల్యూ ఉంటుందా? అతను 1 crore వచ్చింది. మార్కెట్ తెచ్చింది. సేమ్ రిటర్న్ వచ్చింది. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. బట్ అతను రిచ్ కాలేకపోయాడు. ఎందుకు? ఈ టైంలో చూసుకుంటే అతని ఇన్‌కమ్ పెరిగింది. బట్ ఎస్ఐపి మాత్రం అంత పెంచలేదు. టాప్అప్ చేయలేదు. యాహ్! సో ఎస్ఐపిస్‌లో చాలామంది ఎందుకు టాప్అప్ అవ్వరంటే వాళ్ళ ఇన్‌కమ్ పెరిగేటప్పుడు అదే ప్రో రేటా బేసిస్‌లో ఎస్ఐపి సేవింగ్స్ అమౌంట్ అనేది పెంచరు. మిగతా వాటికి డైవర్ట్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల రిచ్ అవ్వరు. నెక్స్ట్ ఏంటంటే ఎంతో కొంత డీసెంట్ కార్పస్ క్రియేట్ అయ్యింది. క్రియేట్ అయిన వెంటనే వాళ్ళు దాన్ని వాడేయాలనుకుంటారు. ఏ చిన్న అవసరం వచ్చినా ఇదే కనిపిస్తుంది. మిగతాది ఏది కనిపించదు. సో నేను ఒక కంపెనీస్‌కి ఐఐపీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఒక ఫండ్ అడ్వైస్ చేశాను. ఇన్వెస్ట్ చేశారు. 2.5 ఇయర్స్ అయింది. ట్యాక్స్ సేవింగ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే 3 ఇయర్స్ లాక్ ఉంటుంది. 2.5 ఇయర్స్ తర్వాత అతనికి ఫోన్ కొనుక్కోవాలనిపించింది. సో ఐఫోన్ అప్‌గ్రేడ్ అవ్వాలనుకున్నాడు. ఇందులో ఒక 1 lakh కార్పస్ ఉంది. సో వెంటనే విత్‌డ్రా చేద్దాం ట్రై చేశాడు. అవ్వలేదు. నాకు కాల్ చేశాడు. ఏంటంటే విత్‌డ్రా చేద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు. ఏంటంటే మీరు ట్యాక్స్ సేవింగ్ కోసం కదా పెట్టింది. సో దీన్ని ఇది లాంగ్ టర్మ్, ఆ రోజు లాంగ్ టర్మ్ ఉంటా అన్నారు. చాలా చెప్పారు. ఇది నేను ఇట్లా కాదు 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఉంచుతాను. నాకు మంచి కార్పస్ క్రియేట్ అవ్వాలి మొత్తం చెప్పాడు. బట్ ఎస్ఐపిని 6 నెలలకే ఆపేశాడు. ఆ మిగిలిన కార్పస్‌ని 2 ఇయర్స్ తర్వాత ఫోన్ కొనుక్కోవాలన్న ఆశకి విత్‌డ్రా చేద్దాం అనుకుంటాడు. సో ఇలాంటి అన్‌ప్లానెడ్ వాటికి చేస్తే మీరు ఎప్పుడు రీచ్ అవుతారు? అంటే ఇంకో సార్, సో ఈ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన నేను ఒకటి లైవ్ నేను చూసాను. రీసెంట్‌గా మార్కెట్ పడిపోయింది. సో లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి కంటిన్యూగా ఎస్ఐపి చేస్తున్న మా ఫ్రెండ్ మార్కెట్ పడిపోయిందని భయపడి ఎస్ఐపి చేయలేదు ఆ 2 మంత్స్. లాస్ట్ 2 మంత్స్ అనేది చాలా క్రూషియల్. మార్కెట్ పడిపోయినప్పుడు ఎక్కువ యూనిట్స్ మనకి అక్యుములేట్ అవుతది. ఆ 2 మంత్స్ అయినా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిన మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చా? మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ చాలామంది ఏంటంటే వాళ్ళకి అడ్వైజ్ అనేది సరిగ్గా ఉండదు. వాళ్ళ ఓన్ నాలెడ్జ్‌తో ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు ఆ మార్కెట్ డేటాని అనలైజ్ చేస్తే గనక, సో మీరు మార్కెట్ డేటాని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఏదైనా పైథాన్ టూల్ గానీ, ఏదైనా ఆర్ సాఫ్ట్‌వేర్ గానీ, లేదా ఏదైనా ఏఐ టూల్‌తో అనలైజ్ చేయండి. అందులో బెస్ట్ డేస్ అని ఉంటాయి. మీరు ఆ బెస్ట్ డేస్‌ని 10 బెస్ట్ డేస్ స్కిప్ చేయండి. మీ రిటర్న్స్ దాదాపు సగానికన్నా తక్కువ పడిపోతాయి. సో ఈ బెస్ట్ డేస్ ఎప్పుడొస్తాయో ఎవరికీ తెలీదు. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎస్ఐపి ఆపేస్తారు. ఎస్ఐపి ఆపేసిన తర్వాత అప్పుడు బెస్ట్ డే వస్తే చాలామంది మార్చ్ మార్కెట్ చూసి ఏప్రిల్‌లో ఎస్ఐపి ఆపేశారనుకోండి, చాలామంది ఏంటంటే ఫస్ట్ 10 డేస్ ఆర్ 15 డేస్‌లో ఎస్ఐపి పెట్టుకుంటారు. ఈ ఫస్ట్ 10-15 డేస్‌లో మార్కెట్ ఎంత పెరిగింది? అవును. అసలు ఫస్ట్ వీక్‌లో మార్కెట్ జనరల్‌గా తక్కువే ఉంది. మీ ఎస్ఐపి ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఉంటే గనక మీకు తక్కువలోనే యూనిట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 15% వరకు మార్కెట్ పడింది. సో మీరు ఫిబ్రవరిలో 100 రూపీస్‌కి కొన్నది మీరు ఏప్రిల్‌లో 85 రూపీస్‌కి కొంటున్నారు. అవును. సో ఆపేస్తే మీరే కదా లూజ్ అయ్యేది. సో అదే చెప్పింది. సరైన డెసిషన్ సరైన టైంలో తీసుకునేవాళ్ళు. సో వీళ్ళేం చేస్తారంటే ఈ టైంలో ఎస్ఐపిని ఎక్కువ చేస్తారు, లేదా ఇంకో ఎక్స్‌ట్రా అమౌంట్ ఉంటే పెడతారు. యాస్ ఇన్వెస్టర్‌గా ఆలోచిస్తే. అప్పుడు వీళ్ళకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ యూనిట్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ యూనిట్ ప్రైస్. సో వాళ్ళకి అవి ఎక్కువ ఉంటాయి కాబట్టి యూనిట్స్ వాళ్ళు రిచ్ అవుతారు. నార్మల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యూనిట్స్ తక్కువ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి రిచ్ అయ్యే స్కోప్ ఉండదు. అండ్ ఎస్ఐపి ద్వారా రిచ్ అవ్వరండి. ఎస్ఐపి కేవలం మీ గోల్స్‌ని నెరవేర్చడానికి ఒక టూల్ మాత్రమే. అంటే లంసమ్‌గా పెడితే రిచ్ అవుతారంటారు. నో. లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ డిఫరెంట్. ఎస్ఐపిని మనం ఎందుకు ప్రమోట్ చేస్తామంటే ఒక సేవింగ్స్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయడానికి జనాల్లో. ఎస్ఐపి అంటేనే మీకు ఇన్కమ్ అనేది మంత్లీ వస్తుంది. సో నేను ఇప్పుడు లంసమ్ పెట్టమంటే నా దగ్గర అంత డబ్బు లేదని చెప్పి స్కిప్ చేస్తారు. అది ఎస్ఐపిలో విధానం అయితే ప్రతి మంత్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ప్రతి మంత్ పాకెట్‌లోంచి కొంత తీసి సేవింగ్స్ హ్యాబిట్ డెవలప్ అవుతుందని చెప్పేసి మనం ఎస్ఐపిని ప్రమోట్ చేస్తాం. ఎస్ఐపి వల్ల మెయిన్‌గా మన గోల్స్ రీచ్ అవుతాయి. రిచ్ అవ్వాలంటే వీ షుడ్ గో బియాండ్ దట్. సో అంతకుముందు చెప్పినట్టు మార్కెట్ డౌన్ అయినప్పుడు ఎక్స్ట్రా పెట్టడము, మన ఇన్కమ్ పెరుగుతున్నప్పుడు సేవింగ్స్ పెంచుకోవడం. సో ఇందాక చెప్పిన కేసులో 25 ఇయర్స్ పర్సన్ 25,000 రూపీస్ సాలరీ ఉంది. అతను ఒక 5 ఇయర్స్ తర్వాత మంచిగా వర్క్ చేసాడు, కెరియర్‌లో మూవ్ అయ్యాడు, 1 lakh వచ్చేసింది. ఇప్పుడు కూడా సేమ్ 2,000 రూపీస్ చేస్తా అంటే ఎలా? అవును. సో ఇప్పుడు అతను కనీసం ఒక 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి. దెన్ హీ విల్ గ్రో మోర్. సో ఐ హావ్ ఎ క్లయింట్ హూ స్టార్టెడ్ ఎట్ 22 ఇయర్స్ ఆఫ్ ఏజ్. నౌ ఎట్ 4.5 ఇయర్స్ అంటే ఇప్పటికి అతని పోర్ట్‌ఫోలియో 1,03,00,000 ఉంది. హీ స్టార్టెడ్ విత్ నార్మల్ 35,000 రూపీస్ జాబ్. ఓకే. కెరియర్‌లో బాగా కష్టపడ్డాడు, పెరిగాడు. ఇప్పుడు అతని ప్రతిరోజు అతని ఎప్పుడైతే ఆయన సేవింగ్స్ రూపాయి ఉన్నా గానీ దాన్ని ఇందులోకి డైవర్ట్ చేసేవాడు. ఎందుకంటే పేరెంట్స్‌తో ఉంటాడు కాబట్టి పెద్ద ఖర్చులుండవు. ఇలాంటి మైండ్ సెట్ కావాలి ఎర్లీగా. ఓకే. సో థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్.